అండి ఒక 2-3 మినిట్స్. సో అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం, లక్ష్మి మేడం. చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు నాకు, నా టీంకి కూడా. ఏదైనా కూడా మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే అదంతా కూడా మీ సపోర్ట్ వల్లే. ఏ రోజైనా మేము ఏదైనా చేయగలుగుతున్నామంటే నిజంగా ప్రతి లేడీకి కూడా ప్రతి నెల ఇంత ఇన్కమ్ అంటూ కనిపించాలి, మనకంటూ ఒక గోల్ని నెరవేర్చుకోవాలంటే ప్రతిరోజు మీరు మాకు చెప్తున్న ప్రతి మాట కూడా మాకు అది చాలా వాల్యుబుల్ మేడం. నిజంగా మీరు ఏది చెప్తే మేము అది అలా చేసుకొని వెళ్ళడం వల్ల మా టీంలో అయితే కనుక నాకైతే మంచి సక్సెస్ అయితే కనిపిస్తున్నాయి మేడం ప్రతి ఒక్కరికి కూడా. ఈ మంత్ అయితే ఇంకా ఎక్కువ సక్సెస్లు కూడా కనిపించాయి. లాస్ట్ మంత్, ఈ మంత్ అచీవ్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటి అంటే ఎవరైనా కూడా ఏదైనా చెయ్యాలి అన్న ఒక తపన అంటే ఉండాలి కాబట్టి అలాంటి తపనతోనే ఒక లేడీ అండి నా టీంలో, చాలా వండర్ఫుల్ లేడీ. ఏదైనా అనుకున్నారు అంటే అది కంపల్సరీ నెరవేరాలి, చెయ్యాలి. అంత గట్టిగా డ్రీమ్‌గా ఉంటారు. మనిషి చూస్తే చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా తాపీగా ఉంటారు. ఏమైనా చెయ్యగలరా అనేటట్టు ఉంటారు. కానీ ఏదైనా ఒక విషయం అనుకున్నారంటే కంపల్సరీ అదైతే ఆ మంత్ చెయ్యాలి అంటే చేసేస్తారండి. అలాంటి డ్రీమ్స్, అలాంటి గట్స్. చేస్తాను అని ఒకసారి మాట ఇచ్చారంటే కంపల్సరీ ఆ మాట అయితే నెరవేర్చుకుంటారండి. అలాంటి లీడరు నిజంగా దేవుడైతే నాకు మంచి టీంనివ్వడంలో, అందులో కూడా ఒక మంచి లీడర్‌ని ఇవ్వడంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ ఏంటి ఎలా ఉంటది అంటే ఇప్పుడు మా మేడం చెప్పే సెక్షన్‌లో అది మీ అందరికీ కూడా అర్థమవుతది. ఆహ్, గ్రేట్ వెల్కమ్ టు వల్లి మేడం. ఈ రోజైతే సెక్షన్ మీరు తీసుకుంటారని చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ఏ రోజైనా ఏదైనా మీరు చెప్తారు అంటే అది కంపల్సరీ అది చేస్తారు, అది అవుతది అనే లీడర్స్ ఉన్న గట్స్ అయితే మీలో కనిపిస్తాయి కాబట్టి ఈ రోజైతే గనక జూమ్ సెక్షన్‌లో మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీ లైఫ్‌లో ఏమైతే జరిగిందో, ఎలా అయితే ఉంటుందో అదే చెప్తున్నారు కాబట్టి ఇదంతా రియల్‌గా మేడం లైఫ్‌లో జరిగినవండి. మేడం ఎవరికైనా ఇచ్చిన సప్లిమెంట్స్‌కి వచ్చిన రిజల్ట్స్ అవనివ్వండి, మేడం ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్‌లో రియల్‌గా మేడం జరిగినవి. అవన్నీ కూడా ఈరోజు మీ ముందు చెప్పడానికైతే వస్తున్నారండి నా టీం నుంచి వల్లి మేడం. వెల్కమ్ టు ద జూమ్ సెక్షన్ మేడం, వల్లి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, వల్లి సో మేడం మచ్. మ్యూట్ ఆన్ చేసుకోండి. లీడర్స్ అలాగే ఒక్కసారి మేడంకి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. మీ మంచి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలండి. అందరికి ఎంకరేజ్మెంట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. ఆల్ ద బెస్ట్ మ్యామ్. గ్రాండ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మీ అమూల్యమైన బ్లెస్సింగ్ మెసేజ్ రూపంలో ఇవ్వండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మేడం ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, గుడ్ మార్నింగ్. ఓకే మేడం, సుమా మేడం. మేడం వల్లి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు స్మైల్ వచ్చిందో కూడా నేను చూసుకున్నాను, తెలిసింది. ఇప్పుడు సెక్షన్ కూడా అలాగే అదిరిపోవాలి, అంత స్మైల్ గా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్, లక్ష్మి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అలాగే ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం కూడా ఉన్నారు అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ మేడం, విజయ మేడం. సుమా మేడం వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్లానర్స్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. నా కోసం చెప్తున్నానండి. ఫస్ట్ నా పేరు కాదర్వల్లి. నేను ఒక హౌస్ వైఫ్ ని. నేను స్టేజ్ లోకి రావడం అన్నది ఒక మిరాకిల్ అనే చెప్తాను ఎప్పుడు కూడాను. ఎందుకు అంటే మేడం చాలా సార్లు చెప్పున్నారు, మళ్ళీ నేను ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా మేడం ఏం చెప్తారు, మనం గట్టిగా ఏమైనా అనుకోండి, మనస్ఫూర్తిగా ఏమైనా అనుకోండి అని చెప్తుంటారు కదా. అది మాత్రం నేనైతే బాగా నమ్ముతానండి. 100% నమ్ముతాను. ఏంటంటే నాకు సిచ్యువేషన్ లో నేను ఏం చేయలేను అనే టైంలో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి, నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి ప్రతిరోజు
అంటే లాస్ట్ టైం చెప్పుకున్నాను. ఇంకా అవన్నీ ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ఒక సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏమీ చేయలేను అనే స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థనలో కోరుకున్నదాన్ని. నాకంటే నేను ఒక ఇన్కమ్ కావాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఇలాగైనా ఉండిపోతానా, ఇలాగే ఉండిపోతానని. అలాంటి టైంలో భగవంతుడు నా మొర ఎలా ఆలకించాడో ఏంటో తెలీదు. అయితే ఈ విషయంలో మా ఫ్రెండ్ కి, నిషా అనే అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక్కరోజు నిషా మేడం మార్కెట్ కి వెళ్ళారు మా ఫ్రెండ్. అదే రోజు లక్ష్మి మేడం కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది. అప్పుడు తనకి మేడం ఎలా మాట్లాడతారో మనందరికి తెలుసు కదండి. మేడం మాటలు చూసి విని, మేడం మీరు ఏం చేస్తున్నారని చెప్పి తన నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకున్న సంగతి అయితే నాకు తర్వాత తెలిసింది. అయితే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. ఇదొకటి చెయ్యాలి అని తనకి కూడా అలానే, తను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నేనైతే జాబ్ చేసే పరిస్థితుల్లో లేనండి పక్కాగా. ఇంట్లో ఒప్పుకోరు. ప్లస్ అంత నాకు హెల్త్ కూడా బాగోదు. ఇంకా చాలా ఇంట్లో సిచ్యువేషన్ జరగడం వల్ల నేను చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని. దానివల్ల ఇంక నేను బయటకు కూడా ఎక్కడికి, చదువుకున్నది కూడా 10th క్లాసే. దానివల్ల నేను బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే తను ఒక మేడం ఇలాగా నాకు నెంబర్ ఇచ్చారు, కాల్ చేద్దాము అని చెప్పేసి తను కూడా కాల్ చేయలేదు. ఆ నెంబర్ నాకు ఇచ్చింది. ఇస్తే ఈ సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ అండి, ఇదే టైంలో రంజాన్ టైంలో ఇచ్చారు. అయితే రంజాన్ అది అయిపోయాక చేద్దాం అని చెప్పి నేనే కాల్ చేశాను. ప్రతి బుధవారం మనకి మీటింగ్ ఉంటుంది కదా, లేడీస్ మీటింగ్. అదే బుధవారంలో మేడంకి కాల్ చేశాను. కాల్ చేస్తే, రండి మేడం నేను మీ ఆఫీస్లోనే ఉంటాను రండి అని చెప్పారు. ఏంటి మేడం డీటెయిల్స్ ఏం చెప్పంటే, ఆఫీస్కి రండి మేడం, ఫోన్లో కాదు అన్న. ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ ప్లాన్ అది క్యాటలాగ్ చూసి మొత్తం హెల్త్ అన్నీ చెప్తున్నారు. నేనైతే వెళ్ళింది ఏంటంటే, నాకు ఒక అమౌంట్ కావాలి, నాకు ఒక జాబ్ అంటే ఒక నేనేం చేస్తున్నానని నేను నిరూపించుకోవాలి, నాకు ఒక వ్యాపకం కావాలి అన్న దాని మీద వెళ్ళాను ఫస్ట్ అయితే. అక్కడికి వెళ్ళాక టోటల్ గా అంతా మొత్తం హెల్త్ ఇది అసలు అడ్రస్ కూడా తెలీదు. ఫోన్ లో ఫాలోఅప్ చేసి వెళ్ళాము ముందట. మొత్తం టోటల్ హెల్త్ సప్లిమెంట్స్ కోసం అన్ని చెప్తున్నారు. చెప్తుంటే అప్పటికే మా పాప కోసం ఒక 2 ఇయర్స్ నుంచి నేను గైనిక్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాను. దానికోసం చూసి ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ నాకు ఏంటంటే హెల్త్ బాగా చేసుకోవాలి అన్న దానిలో ఉండేదన్నమాట, నాకు కానీ పాపకు కానీ. అయితే ఫస్ట్ నిజంగా చెప్పాలి అంటే వెళ్ళిన రోజు ఐడి వేసుకున్నామండి. చెప్పారు అక్కడ మేడం ప్లాన్ చెప్పారు, సప్లిమెంట్స్ కోసం చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత అమౌంట్ కోసం చెప్తున్నారు కాబట్టి నేనైతే ఫస్ట్ అవన్నీ ఇంట్రెస్ట్ పెట్టలేదు. పెట్టకపోతే ఐడి వేసుకున్నాము, వచ్చాము. 1 వీక్ దాటిపోయింది. మేడం కాల్ చేశారు. మేడం ఆఫీస్కి వస్తానన్నారు కదా, ఆఫీస్ కూడా కాదు, సప్లిమెంట్స్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. మేడం వస్తానని చెప్పి మంత్ ఎండింగ్ మే 22 వెళ్ళామండి. జూన్ 5th బిల్లింగ్ చేసాము. 200 PV చేశాను. చేసిన తర్వాత 1 వీక్ నెక్స్ట్ సండే మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి మేడం ఇలా అయితే మీరు 200 PV చేశారు. అప్పటికి నాకు పీవీస్ ఇవి అవి ఏమీ తెలియదు. పీవీస్ తెలీదు, ఏమీ తెలీదు. మేడం అన్నారు 200 PV చేశారు, మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పండి మేడం, ఎవరికైనా 100 PVs చేస్తే మీకు 750 ప్రొడక్ట్స్ ఫీ వస్తుంది, 8%కి వెళ్తారన్నారు. ఇంటికి వచ్చి మా సిస్టర్ వాళ్ళ పాపకి, ఇద్దరు పాపలు ఉండండి, వాళ్ళకి 17 years 19 years, వాళ్ళకి కూడా గైనిక్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాను 100 PV తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మేడం 8% అయ్యింది అన్నారు కదా అంటే, మేడం 8% అయితే 750 ప్రొడక్ట్స్ వస్తుంది, రిజిస్ట్రేషన్ చేస్తారు అన్నారు. అయ్యింది. తర్వాత ఏం చెప్పారంటే 1:6 చేయండి అంటే, 1:6 అంటే అర్థం కాలేదు నాకు. మామూలుగా అంటే కొంచెం మొహమాటం అనమాట, ఏం అడిగి తెలుసుకోవాలన్న ఫస్ట్ లో. ఇప్పుడు లేదనుకోండి, మేడంతో బాగా ఫ్రీ వల్ల సరే అని వచ్చేసాను. గ్రూప్ లో యాడ్ చేశారు కదా, నన్ను గ్రూప్ లో యాడ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా 1:6 కంప్లీటెడ్, వాట్ అబౌట్ యూ, ఏంటి ఇలా పెడుతున్నారు, ఫిక్స్ అలా అని చూస్తుంటే అప్పుడు మేడం అడిగాను, మేడం మీకు తెలిసిన వాళ్ళకి ఒక 6 షేర్ చేయండి ఈ విషయాన్ని అని చెప్తే 1 month లోనే 1:6 కూడా చేశానండి. ఆ తర్వాత ఈ 15 రోజులు అయింది కదా, అయిన తర్వాత మేడంకి చెప్పాను, మేడం రిజల్ట్ వచ్చింది, పాపకి బాగానే ఉంది అని చెప్పేసి. చెప్తే సరే మేడం అయితే అని పాపని తీసుకొని ఒకసారి వెళ్ళాము. అప్పుడు ఏదో ఈవెంట్ అయింది, చిన్న పాపని తీసుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పాపతో మాట్లాడి ఎలా ఉందన్నా అంటే, బాగుంది మేడం, బాగానే ఉంది ఇప్పుడు అంటే,
అప్పుడు ఫుల్గా బిజినెస్ లోకి రండి మీరు కూడా అని చెప్పేసి పాపకి ఇద్దరు హెల్ప్ చేశారు. పాప ఇంట్లో ఏదైతే మనకి నాకు తను ప్రాబ్లం ఫేస్ చేస్తుందో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అవన్నీ చూసి మేడంకి ఒకటే అన్నారు, మేడం నాకు బిజినెస్ ఇది అది నాకు తెలియదు కానీ మా మదర్ కి ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురండి, అది చాలు నాకు అని చెప్పింది పాప. సరేనమ్మా మీకు కూడా హెల్ప్ చేయ అన్నారు. అక్కడి నుంచి ఇంకా అసలు ఒక్క రోజు కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదండి. మేడం ఏం చెప్తే అదే. దాని తర్వాత సుమా మేడం నాకు పరిచయం చేశారు, గ్రూప్ లో యాడ్ చేసి అప్లైనర్ అందరి అయ్యింది. ప్రతిరోజు కూడా ఇంక ఏ రోజు మార్నింగ్ లేచి సుమా మేడంకి లక్ష్మి మేడంకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం అప్లైనర్ ఏం చెప్తే అదే చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అన్న తెలియడానికి. ప్రతిరోజు మేడం ఈ రోజు నీకు ఈ వర్క్ ఉంది, ఈ రోజు నేను ఈ ఫీల్డ్ వర్క్ వెళ్తాను, ఇంకా ఇలాగా అని చెప్పుకుంటూ పోతే 3 months అండి. 3 months అయిన తర్వాత బ్రాంజ్ అయ్యాను. బ్రాంజ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ మేడం ఏం చేయాలి అంటే సెకండ్ స్టెప్ కోసం చెప్పారు. మీరు ఎలాగ అయ్యారో ఒక లీడర్ మీ కింద ఒక లీడర్ని తయారు చేస్తే సిల్వర్ అవుతారు. సిల్వర్ అయ్యాను. మళ్ళీ 2 months గ్యాప్ వచ్చింది. మళ్ళీ మీ కింద ఇద్దరిని తయారు చేస్తే మళ్ళీ గోల్డ్ అవుతా అన్నారు. గోల్డ్ అయ్యాను. కానీ నాకు ఎల్ఓబితో గోల్డ్ అవ్వాలండి. అయితే ఇంకా అలాగే మళ్ళీ ఇంకో 2 months గ్యాప్ అయింది. మేడం సుమా మేడం లక్ష్మి మేడం మా టీం అందరి సహకారంతో ఈ మంత్ అయితే ఎల్ఓబితో గోల్డ్ రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇలా ప్రతిదీ కూడా ఎందుకంటే చెప్తున్నాను, తక్కువ టైంలోనే అనుకున్నా సరే మనం టీం ని ఎలాగా చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటది. ఫస్ట్ ఏంటంటే అప్లైనర్ ఏం చెప్తే అది వినాలి కొద్దిగా. ఏం చెప్తారు ప్రతి విషయంలో కూడా, మేడం ఐడి ఇక్కడ వేస్తున్నాను అంటే మేడం ఇక్కడ వేయండి అక్కడ వేయండి. ప్రతిది కూడా నేను మేడంతో సజెస్ట్ తీసుకొని వేస్తాను. ఐడి దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా నాకు తెలిసినవి నేను చెప్తాను, సజెస్ట్ చేస్తాను ఎవరికైనా ఇచ్చి. ఇంకేమైనా క్లారిటీ కోసం అని చెప్పి మేడం మీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను కరెక్టే కాదా ప్రతి ఒక్కటి కూడా ఒకసారి క్లారిఫై చేసుకొని ఇస్తాను. సుమా మేడం కానీ లక్ష్మి మేడంతో కానీ ఎవరు అవైలబుల్గా ఉంటుంది. అయితే అలా చెప్పుకుంటూ పోవడం వల్ల మనం టీం బిల్డ్ చేసుకుంటాం కదండి. టీం బిల్డ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్నా అంటే ఆ టీం కూడా మనం ఫాలోఅప్ చేసుకోవడంలో ఉంటుందండి. ఏదైనా సరే ఫాలోఅప్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఐడి వేసేసామా వదిలేసామా, సప్లిమెంట్స్ ఇచ్చామా వదిలేసామా అని కాకుండా వాళ్ళకి జాయిన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేసే పర్సనా లేకపోతే సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారా ఏంటా అని నేను ముందు వాళ్ళని అలాగ నేను గమనిస్తాను. వాళ్ళకి సప్లిమెంట్స్ యూజ్ చేసిన వాళ్ళు అయితే వారంకో 10 రోజులకో కాల్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అని అడుగుతాను. వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా లేదా అని బట్టి సప్లిమెంట్స్ మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ కోసం మనలాగా ఉన్న లీడర్స్ అంటే వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఫస్ట్ మీరు 100 PV చేయండి, తర్వాత 8% అవ్వండి, తర్వాత 1:6 చేయండి. ఈ విధంగానే నేను ఏది చేస్తున్నానో మేడం నాకు ఏం చెప్తారు నేను కూడా అదే చేసుకుంటూ వెళ్తుంటానండి ప్రతి ఒక్కరికి కూడా. 1:6 వల్ల ఏంటి లాభం అంటే ఈ రోజు మా టీంలో అయితే 15 మెంబర్స్ వరకు వస్తున్నారండి. లాస్ట్ మంత్ 15 మెంబర్స్ అనుకున్నాము, ఈ మంత్ 13 మెంబర్స్ అయ్యారు. ఇది 50 మెంబర్స్ దాటుతుంది ఈ మంత్ అయితే. ఒక అలవాటు అయిపోయింది అనమాట. చిన్నపిల్లల హోంవర్క్ ఎలాగా అలా అలవాటు అయిపోయింది. నేను అలవాటు చేసుకున్నాను, వాళ్ళకి కూడా అలాగే అలవాటు చేశాను. అమ్మ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఫస్ట్ ఏంటంటే నేను బిల్లింగ్ చేసేటప్పుడే ముందు అయితే ఇలా రాసి ఇచ్చేసేదాన్ని, ఈ ఐడియాలో ఇలా చేయాలి, ఈ ఐడియాలో ఇలా చేయాలి, ఇన్ని చేయాలని. ఇప్పుడైతే చక్కగా వాళ్ళే చేసుకొని అమ్మో 10వ తారీఖు వచ్చేసింది, 5వ తారీఖు వచ్చేసింది, నేను ఇంకా 1:6 చేయలేదు ఇలాగా అలాగా అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే. నిన్న మొన్న అయితే మున్ని గారు అమ్మ ఉన్నారు కదా, కాంతా గారు, వాళ్ళంతట వాళ్ళేనండి అసలు. అంటే వాళ్ళకైతే అసలు నేను బిల్లింగ్ చేసి దగ్గర ఉండి ఇలా చేస్తాను, చక్కగా అలవాటు అయిపోయింది, 1:6 చేసుకున్నారు. 1:6 చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు అలాగా ఒక సిల్వర్ వరకు బాగానే ఉంటుంది, సిల్వర్ నుంచి గోల్డ్ అలాగా వెళ్ళే కొలది అప్పుడు తెలుస్తుంది. అంటే దానికోసం ఈ ఫ్యూచర్ లో అదే చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను ముందు నుంచి. వాళ్ళు కూడా సైడ్ వాల్యూమ్ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటది 1:6 చేయడం వల్ల. నాకు కూడా నేను సక్సెస్ అవడానికి కూడా అదేనండి అందరికి చెప్తున్నాను. 1:6 ఫస్ట్ నుంచి ఒక లైన్ చేసుకున్న తర్వాత 2 లైన్ చేసుకుంటే అవుతుంది బిజినెస్, మనకి పీవీస్ వస్తాయి. కాదు అంటూ 1:6 చేయడం వల్ల ఏంటంటే అలాగ ఒకరికి కొనకపోతే ఇంకొకరికి అలాగ వేసుకుంటూ వెళ్తాము.
నెక్స్ట్ మనం ఎవరైనా తీసుకోకపోతే నేనైతే దానిలో మ్యాక్సిమం వాళ్ళ చేత కొనిపిస్తానండి నేను. తీసుకోకపోతే తీసుకొని సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే దీని అంతటికి మా అప్లైనర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సుమా మేడం కానీ లక్ష్మి మేడం కానీ ఇద్దరు కూడా సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు ఇలాగా చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి మనం అనుకున్నది కరెక్ట్ గా చేయాలి అనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలండి. అది చెప్తున్నాను దేని గురించి అయినా సరే. కావాలి సక్సెస్ కావాలి కావాలి అనుకుని కూర్చుంటే అవ్వదు మనకి. మనస్ఫూర్తిగా నేనైతే ఇంకా 200% మనస్ఫూర్తిగా చేస్తున్నానండి. మనసు పెట్టి ప్రాణం పెట్టి అన్నట్టుగానే చేస్తున్నాను. నాకు వేరే లోకం కూడా ఇంకేమీ ఉండట్లేదు. అలా చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలంటే ఫ్యామిలీ కోసమో దేనికైనా కొంచెం సక్సెస్ చేయాల్సి వస్తుంది. ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. చాలా మందికి కూడా ఎదురయ్యే ఉంటాయి. నాకు కొత్తగా అని కాదు. ఒకసారి అయితేనండి సుమా మేడం చెప్తున్నాను ఒక ఎక్స్పీరియన్స్ మంది మేడం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, ప్రాబ్లం లేదు, చెప్పండి. చెప్పండి. అయితే ఇంకా ఫీల్డ్ వర్క్ వెళ్ళాము. ఫీల్డ్ వర్క్ వెళ్తే ఏంటంటే లాంగే వెళ్ళాము. మా మేడం నేను వెళ్ళాము అనమాట. వెళ్తే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగుంది. ట్రైన్ లో వెళ్ళాలి. అటు నుంచి వచ్చేటప్పుడు ఏంటైందంటే 8:30కి ట్రైన్ ఆగిపోయిందండి. మధ్యలో ఎక్కడున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు. అంటే ఇలాంటి ఇబ్బందులు కూడా అందరికీ కలుగుతాయి. దానికి బ్యాక్ స్టెప్ వేయకూడదు అనే విషయం కోసం నేను చెప్తున్నాను అనమాట. 8:30 అయ్యింది. దాని నుంచి కాల్స్ వస్తున్నాయి. అది ఏ స్టేషన్ కూడా మాకు తెలియదు అనమాట. తెలీదు, ఆగిపోయింది. చాలా టెన్షన్. ఆ పక్క నుంచి లక్ష్మి మేడం కాల్ చేస్తున్నారు. మేడం వచ్చేస్తాం మేడం, వచ్చేస్తాం మేడం. 8:30, 9, 9:30, 10, 10:30 వరకు కూడా ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఈ విషయం ఎవరికి కూడా తెలీదు. లక్ష్మి మేడం ముగ్గురికి, అమ్మకు కూడా చెప్పలేదు ఈ రోజు వరకు కూడా, భయపడుతుందని. అంతలాగా అంటే ఇప్పుడు ఒకటి మనం చేస్తున్నాం అంటే అందులో డెడికేట్ గా చేస్తేనే మనకి మనస్ఫూర్తిగా సక్సెస్ కూడా అవుతుందండి. ఆ తర్వాత సుమా మేడం వాళ్ళ హస్బెండ్ సార్ వచ్చారు. అదే ట్రైన్ మళ్ళీ మూవ్ అయ్యింది. 11కి వచ్చాము విశాఖ. తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తాం. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అంతే. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే భయం వేస్తుంది. ఇలాగుందా అలాగుందా, ఇంట్లో సపోర్ట్లు చేయట్లేదు ఇలాగంటే. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే మనం ఇంతవరకు ఉన్నాము ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నంత ఇండైరెక్ట్ గా వాళ్ళు సపోర్ట్ చేసినట్టే. బయటకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే అలానే అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నానంటే నేను ఈ క్రమంలో చాలా మందితో మాట్లాడేటప్పుడు వాళ్ళకి చాలా చేయాలని తపన ఉంటది. అక్క ఏం చేస్తున్నారు, మీ స్టేటస్ చూసాను, అక్క ఏంటి ఇలాగా అలాగా నాకు కాల్ చేస్తుంటారు. ఇంట్లోంచి కూడా బయటకు రానివ్వరండి పాపం. ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బంది. కానీ ఇక్కడికి మనం ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టవంతులు. ఇంతవరకు వచ్చాము అంటే మన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఒక్కొక్కసారి లేట్ అయిపోయినా ఏమైనా సరే ఇంట్లో మనకు వాళ్ళకి ఇబ్బంది, మనం ఇబ్బంది కలిగినా, బయటకి ఏమైనా కొంచెం గసిరినా ఏం చేసినా సరే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు రాలేం మనం. అదైతే నేను 100% చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం అప్లైనెస్ ఎలా చెప్తే అలాగే వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ముందుకి సక్సెస్ తీసుకోగలం. వీళ్ళు అప్లైనెస్ చెప్తున్నారు ఈ రోజు ఒకలాగా అలా రోజు ఒకలాగా అని కాకుండా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, ఫస్ట్ నుంచి ఏ టు జెడ్ మేడం ఇలాగా అలాగా నేను అడగడం చేయడం ఇదే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అదే టీమ్ కి కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ప్రతిసారి అనుకుంటాము అప్లైనెస్ కి చాలా నాకు రుణపడి ఉంటాం మేడం ఇలాగా అలాగా అంటాము. కానీ అప్లైనెస్ కూడా మనం చేయవలసినవి చాలా ఉంటాయండి. అవి కూడా మనం ఆలోచించుకొని వాళ్ళకి ఇలా అవుతుంది, వాళ్ళకి టీం ఇస్తే వాళ్ళకి టీం వెళ్ళిపోద్ది, పీవీ చేస్తే వాళ్ళకి ఇది అయిపోతుంది. కానీ మనం కూడా అప్లైనెస్ కదా తర్వాత కింద కూడా మనం కూడా టీం ఉంటుంది కదా, దాన్ని కూడా ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ, ఏ విధంగా రుణం తీర్చుకోవాలంటే నేను పీవీల ద్వారాగా రుణం తీర్చుకుంటాను, టీం ద్వారాగా రుణం తీర్చుకుంటాను. నేనైతే నాకు వచ్చిన ఈ రిజల్ట్స్ అయితే చాలా ఉన్నాయండి, 1, 2 కాదు. మేడం అదే మీరు నమ్మి వచ్చిన రిజల్ట్ మేడం. యాక్చువల్ గా మీరు అదే బిజినెస్ కోసం రాలేదు కదా, మీరు నమ్మి ఉన్న రిజల్ట్ చెప్పండి, మంచి రిజల్ట్. మంచి రిజల్ట్ చెప్తున్నాను మేడం. నేనైతే ఆ పాప కోసం ఫస్ట్ సప్లిమెంట్స్ తీసుకున్నాను కదండి. అదైతే 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ పైన ఆల్మోస్ట్
నాకైతే మామూలుగా గట్టిగా ఎక్కువగా బాగా బాధపడిన పాప 2 years అన్నమాట. గైనిక్ ప్రాబ్లం అన్నమాట. అది ఎండ్రోమెట్రియాసిస్ అనే ప్రాబ్లం అన్నమాట. అది 100లో ఒక్కరికే వస్తుంది అది. ఆ ప్రాబ్లం అన్నది. ఆ ప్రాబ్లం ఏంటంటే గైనిక్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది. ఇది నేను ఓపెన్ గా ఎందుకు చెప్తానంటే ఇలాంటివి పెయిన్ అంటే అన్ని రకాలుగా ఒకలాంటి పెయిన్ అనుకుంటారు. కానీ ఈ పెయిన్ ఏంటంటే అది ఆ 4 days 5 days కూడా పాప కాలేజీకి వెళ్ళడం మానేసేసి భోజనం చేసేది కాదు, వామిటింగ్స్ అయిపోయాయి, మోషన్స్ కూడా ఒకసారి అయ్యేది, పొట్ట టైట్ గా అయిపోయడం, మోషన్ అయినప్పుడు కూడా పెయిన్ వచ్చేసేదండి. ఎంత అంటే అసలు నాకు అప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా చాలా ఏడుపు వస్తుంది. బాత్రూమ్ లోకి వెళ్ళి అమ్మ అని గట్టిగా చాలా ఏడ్చేసేది అనమాట. చాలా అసలు ఆ పెయిన్ భరించలేక దాన్ని ఏం చేయలేక కూడా చాలా ఇబ్బంది పడి అయితే హోమియోపతి అలోపతి చాలా చాలా తిట్టండి. తిట్టే నేను అసలు ఇక్కడ దీనికి సొల్యూషన్ అలాగా, సర్జరీ కూడా లేదు, అసలు అంత సొల్యూషన్ అలాగా చాలా ఇదిగా బాగా సారీ అండి, అంత అంత సఫర్ అయ్యేస్తాను. అయితే అప్పుడు నాకు 15 days లోనే రిజల్ట్ వచ్చింది. మేడం మాట విని చక్కగా మేడం 6 months పాపకు నేను చెప్పినట్టు చేతిలో చేయేసి మేడం 6 months చెప్పినట్టు వినండి, పాప మీకు ఎలా అనుకుంటే అలా తయారవుతుంది అన్నారండి. 6 months కాదు, 1 month లోనే ఫస్ట్ 15 days కే రిల్లు, శతావరి, గ్యానడర్మ, నూనె, ప్రోటీన్ పౌడర్, అలోవెరా వాడాము. కానీ ఫస్ట్ 15 days తర్వాతే అమ్మకి పీరియడ్ వచ్చింది. పీరియడ్ వచ్చిన తర్వాత మేము నాగ్పూర్ దర్గాకి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత రిటర్న్ లో వచ్చింది ట్రైన్ లో. అయితే నాకు ఇంకొకటే టెన్షన్. ఈ రోజు నైట్ ఎక్కాము ట్రైన్, ఈ రోజు మార్నింగ్ 10కి ఎక్కాము, రేపు మార్నింగ్ ఈ రోజు డే అంతా ఉండాలి, తర్వాత నైట్ అంతా ఉండాలి, ఆ మార్నింగ్ దిగాలి. ఇంత 2 రోజులు 1.5 రోజులు ఎలాగా ఈ అమ్మాయితో పడాలి అని చెప్పి చాలా అసలు మామూలు బాధపడలేదు. నేను బయటకు చెప్తే అందరికి భయపడతారని చెప్పి అలా నాలో నేనే ఏంటి ఇలా అయింది ఇలా అయింది అని చెప్పేసి అస్సలు పెయినే లేదండి అసలు. అమ్మా ఎందుకమ్మా అన్నిసార్లు పడుకో పడుకో అని చెప్పి పాప అసలు పెయిన్ లేదు. చాలా అసలు నాకెంత నిజంగా అద్భుతంగానే అసలు ఒక వారం అనుకోవాలండి. ఎక్కడా తగ్గలేదు అది, ఎక్కడా తగ్గలేదు, చేయలేదు, అంత బాగా వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇంక మామూలుగా అన్ని వాడుతుంది చేస్తున్నా. ఈ రీసెంట్ గా ఇంకో విషయం కూడా చెప్తాను. పిల్లలు కదండి కొంచెం ఎక్కువ లోతుగా ఆలోచిస్తారు కదా. 1 year అయ్యింది నాకు, లాస్ట్ ఇయర్ ఇలాగా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అది తగ్గిందో లేదో ఏంటో అన్నది తెలుసుకోవాలి నేను, ఒకసారి వెళ్దాము అని చెప్పి ఆ, చాలా పెద్ద స్పెషలిస్ట్ అట, డాక్టర్ మైథిలి మేడం అని చెప్పి అపాయింట్మెంట్ తనే అపాయింట్మెంట్ చూసుకొని తనే అపాయింట్మెంట్ తీసి ఈ మంత్ లోనే ఒక 10 days బ్యాక్ వెళ్ళామండి. వెళ్తే ఏమైందన్నా ఎలా ఉన్నావు ఏంటి అని అడిగారు మేడము. ఇలా ఉందంటే ఏమీ లేదు, ఏముంది నీకు, ఎంత అద్భుతంగా అండి అసలు, బానే ఉంది, అసలు ఏమీ లేదు అది, ఇంకా అలాంటిది ఏమీ లేదు, చక్కగా తిను, చక్కగా చదువుకో, చక్కగా నువ్వు ఏం జాబ్ చేయాలనుకున్నా జాబ్ చేసుకో, ఎంత హ్యాపీగా చెప్పినప్పుడు తన డౌట్ క్లియర్ అయిపోయింది అనమాట. ఇప్పటికి వేసుకుంటుంది, అన్ని బాగానే ఉంది, తగ్గింది. తన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత తన డౌట్ క్లియర్ అయిపోయింది. అంత మంచి రిజల్ట్ ఉంది. అదైతే నేను లైఫ్ లో చాలా మందికి ఇచ్చాను నేను నా ఈ జర్నీలో. కానీ ఫస్ట్ మా పాపతో అయితే ఇంక మామూలుగా ఇప్పుడు ఈ మంత్ అయితేనండి, తర్వాత మార్చుకుంటూ మార్చుకుంటూ కొన్ని శతావరి అవి కొన్ని శ్రీభద్రాలు ఇటు అటు అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ మంత్ అయితే అసలు తనకి ఎలా ఉందో కూడా అసలు పీరియడ్ లో ఉందని నాకు 2 days వరకు కూడా చెప్పలేదు నాకు. మామూలుగా తను పని చేసుకుంటుంది, తను ఏదవుతుంది, ఎక్కడికో ఏదో చెప్తాను ఏదో చేద్దామని చెప్పాను అనమాట. అంటే అమ్మ నేను పీరియడ్ లో ఉన్నానమ్మా, నేను రావడానికి అవ్వదని చెప్పింది. అసలు ఉన్నది అంటే నాకు టెన్షన్. 5 days నుంచి తను పీరియడ్ అవుతుందని నాకు టెన్షన్, తనకు కాదు ఫస్ట్ నాకు టెన్షన్. అమ్మో ఎలా ఉంటది ఏంటని చెప్పి, అది ఎవ్వరూ తీయలేని బాధ, అది అంత పెయిన్ పడేది తను. నేనైతే లైఫ్ లో మర్చిపోలేను మేడం ఈ రిజల్ట్. నెక్స్ట్ నాకు అయితే ఇంకా నాకు అసలు ప్రతిసారి కూడా మీకు ఎవరికి తెలీదు, ఉమా మేడం కి, విజయ మేడం కి, లక్ష్మి మేడం కూడా తెలుసు నేను అక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నదన్న ఏంటన్నది. బిల్లింగ్ చేసినప్పుడు కూడా కళ్ళు తిరిగేసేవండి.
కూర్చొని అసలు చాలా నీరసంగా, అసలు ఏంటన్నది తెలియదు. ఒక రోజు ఏ రోజు చూస్తే ఆ రోజు, మేడం ఈ సప్లిమెంట్స్ వాడుతున్నారా మీరు? ఇలా పిలిచి విజయ మేడం కూడా, మేడం ఇది మార్చారా, ఇది వాడండి అంటే చాలా అలసట, అంత అలసట అంటే అంత అలసట. ఈ డిప్రెషన్ వల్ల, నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డిప్రెషన్ వల్ల వెళ్ళిపోయి ఇంకా చాలా అలసట వచ్చేసేది, ఆయాసం వచ్చేసేది. ఇప్పుడు నేను చాలా సార్లు టెస్ట్ మని చెప్పమంటే చెప్పడానికి కూడా బయటకు వచ్చి నించున్నదాన్ని కాదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఏంటంటే B12 స్ప్రే అండి. అది ఎంత బాగా పనిచేసిందంటే నాకు చాలా బాగా పనిచేసిందంటే, అది కాళ్ళు చేతులు తిమ్మర్లు వచ్చేసేవి. నేను ఫస్ట్ వాడినవి ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ వాడానండి. శతావరి వాడానంటే గైనిక్ ఈ ఆడవాళ్ళకి ప్రాబ్లం వల్ల కూడా ఈ అలసట ఇది అది ఉంటుంది, డిప్రెషన్ తగ్గుతుంది అని చెప్పారు. నూనె వాడాను, శతావరి వాడాను, గెనడర్మా వాడాను, స్పిర్లన నీరసంగా ఉందని చెప్పి స్పిర్లన వాడాను. అలవేరా అయితే రోజు వేస్తూనే ఉంటాను. కానీ వాడుతూనే ఉన్నాను, కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇవి అవి మార్చి Q10 వాడమన్నారు మేడం, Q10 వాడాను. కానీ అయినా అది నాకు ఎక్కడో అసలు అలసట అన్నది బయటికి తెలియదు. అది ఎలా ఉంటది అన్నది మనిషికి అప్పటికప్పుడే కొలాప్స్ అయిపోయినట్టు అయిపోతుంది, తిన్నా ఉన్నా సరే. అయితే ఈ B12 స్ప్రే వాడిన తర్వాత అయితే నాకు చాలా మిరాకిల్ అన్నమాట. ప్రతిరోజు చెప్పింది మేడం ఇలా అవుతుంది, సుమా మేడంతో డిస్కషన్ చేసుకునేటప్పుడు చేతి వేళ్ళు నరాలు పైన లెఫ్ట్ సైడ్ హెడ్ నుంచినండి, ఒక చెవి దగ్గర నుంచి, ఈ పక్కన మెడ దగ్గర నుంచి, చెయ్యి దగ్గర నుంచి, అరిచెయ్యి ఈ సైడు వెనకాతల మా నడుము దగ్గర మక్క అంటారు కదా, అక్కడి నుంచి అరికాళ్ళు అరిపాదాల వరకు తల వెంట్రుకలు ఇలా లాగితే ఎలాగ మనకి నొప్పి వస్తుంది, అలా లోపలన్నీ నరాలు లాగేసేవి. నేను మామూలుగా పర్లేదులే నాకు నీరసం కదా అని చెప్పేసి అలాగే తిరిగేసేదాన్ని. కానీ చాలా ఒకసారి హరీష్ సార్ చెప్పారు దీనికోసం అని చెప్తే అప్పుడు నేను తర్వాత తీసుకొని నేను వాడడం జరిగింది. ఎంత మంచి రిజల్ట్ అంటే అంత మంచి రిజల్ట్. ఈ వేళ్ళు అంటే ఇప్పుడు కుడి చేతిలో ఏమన్నా పని ఉంటే ఎడం చేతితో చిన్న గిన్నె తీసి కూడా పక్కన పెట్టేవాళ్ళం. రిమోట్ గానీ ఏవైనా అన్నం తినేటప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపాలా, టీవీ స్విచ్ ఆపాలంటే ఈ బొట్ల మీద కూడా పనిచేసేది కాదనమాట. అంటే ఇవన్నీ బయటకు చెప్పలేదు, చిన్న చిన్నగా ఉన్నా చాలా బాధపడతాయి మనిషిని. రోజు నైట్ టైం పడుకునేటప్పుడు అయితే ఇంకా అసలు మరీ ఇంకా ఇంకా నరాలు లాగేటప్పుడు లాగేసేసినట్టుగా చాలా ఇబ్బంది అయ్యేది. దీనికైతే నాకైతే B12 చాలా బాగా పనిచేస్తుంది. చాలా మతిమరుపు ఏదైనా మనకి మతిమరుపుని కూడా తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తి పెంచుతుంది, ఆ నరాలకు సంబంధించినవి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే తగ్గిస్తుంది. ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం వాటిని కూడా తగ్గిస్తుంది. దాంతో పాటు ఈ పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ చిరాకు ఎప్పటికప్పుడు అలా చిరాకుగా ఉంటుంది. ఈ B12 వేసుకున్న తర్వాత ఇవన్నీ తగ్గుతాయి. అరికాళ్ళలో మంటలు నాకు డైలీగా వచ్చాయి మేడం. అరికాళ్ళలో రోజు రాత్రులు అరికాళ్ళకి కొబ్బరి నూనె రాసుకొని పడుకుంటేనే కానీ మగ్న చేసుకొని నిద్ర పట్టేది కాదనమాట. దాంతో పాటు అరికాళ్ళలో ఇలాగా గుచ్చుకున్నట్టుగా ఉంటది, అది చీమలు పుట్టినట్టుగా అంటారు, అది కూడా బాగా తగ్గుతుందండి. నొప్పులు, అరికాలు నొప్పులు అన్ని, చేతుల్లో తిమ్ములు ఎక్కడం, కాలు తిమ్ములు ఎక్కడం. ఇలాగా ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్సింగ్ గా అప్పటికప్పుడు ఇలా నడుస్తుంటూ ఉంటాము, అది ఎటు పడతాం అటు పడతాం అన్న తెలియదు ఒక్కొక్కసారి. ఇలాగ ఒళ్ళు తూగిపోతుంది అంటారు కదా, దానికి కూడా బాగా పనిచేస్తుంది. నోటిపూత కూడా, నోరు చాలా మందికి ఎప్పటికప్పుడు నోటిపూత వస్తుంది, లో జ్వరంలా ఫీల్ అవుతుంటారు, దానికి కూడా తగ్గుతుంది. నిద్ర పట్టడం కూడా అదే నిద్ర రాకపోవడం కూడా తగ్గుతుంది. లోపల నరాల్లోకి కావాల్సిన అదే మన శరీరంలో కావాల్సిన రక్తం ఎంతవరకు మనకి తయారవ్వాలి ఏంటన్నది దానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. పిక్కలు పట్టేయడం అంటుంటారు కదా, నైట్ టైము చాలా మందికి కిందన పిక్కలు పట్టేయడం, కాళ్ళు పిక్కలు పట్టేయడం అంటారు కదా, అది కూడా చాలా మటుకు తగ్గిస్తుంది. మాటికి ఎంత తినేదాన్ని నేను, తిన్నా సరే అలసిపోవడం, ఎప్పటికప్పుడు ఎలా ఉందంటే ఇంకా నేను మాట్లాడలేను, నేను చెప్పలేను అంటుంటాను మేడం. అది దేనికైనా సరే ఎప్పటికప్పుడు అంటే అదొకలాంటి ఆలోచన అన్నమాట. ఎలా అంటే అసలు నాకున్న రిజల్ట్ అని చెప్తున్నానండి. అంటే బయటకి ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు ఇలాంటి సమస్యలు ఉంటాయని నేను చెప్తున్నాను. ఒకటి ఆలోచిస్తాను కదా, ఇది ఎక్కడికైనా ఎళ్ళుంటాను, నేను పడిపోతాను, ఎక్కడైనా పడిపోయి వచ్చేస్తాను, ఇంటికి బాగానే ఉంటుంది మాకు. నేను పడిపోయి ఉంటే
అక్కడ ఎలా జరుగుంటే ఇలా జరుగుంటే అది పిచ్చి పిచ్చి అన్నమాట. అది అసలు అది ఏమనేది నేను చెప్పలేకపోతున్నాను. అలాంటి ఆలోచన అన్నమాట. ఎక్కువగా అతిగా ఆలోచించడం అన్నమాట. ఏమైనా జరిగిపోతుందేమో, ఏమైనా అయిపోతుందేమో అలా ఎక్కువగా ఆలోచించడం. చిన్న చిన్న దానికి టెన్షన్ పెట్టుకొని కళ్ళు తిరిగి పడిపోతా. మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా సార్లు జరిగిందండి నాకు అలాగా. ఒక్కొక్కరు కూడా ఏంటంటే కావాలని పడిపోతున్నావా అని అనుకుంటారు. అన్నారు కూడా. అంటే నా బాడీ నాకు స్వాధీనంలో ఉండదు. ఈ తర్వాత ఈ బి12 లోపం అని తెలుసుకుని ఇది వాడిన తర్వాత చాలా 95% కూడా నాకు బాగా తగ్గిందండి. ఇంకా వాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ బి12 ఇయర్లీ 2 నెలలు మాత్రమే వాడాలండి. ఇంకా చెప్పాలి అనుకుంటే నా కోసం చెప్పాలనుకుంటే నేను ఒక హౌస్ వైఫ్ అని చెప్పాను కదండి. నేను జాబ్ కోసం చూసినప్పుడే ఇందులో జాయిన్ అయ్యాను. తర్వాత అయితే ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. చక్కగా నాకంటూ నేను ఒక గోల్ ఏర్పరచుకున్నాను. ఆహ్, ఇప్పుడైతే బాగా గోల్ డైరెక్ట్‌లో ఉన్నాను. ఈ మంత్ ఎల్బోకి కూడా రీచ్ అయ్యాను. ఇందులోకి రావడం అయితే నిజంగా ఫస్ట్ ఇందాక చెప్పాను కదా! మా ఫ్రెండ్ నిషా అని చెప్పి మీ అందరి సమక్షంలో తనకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. ఎందుకంటే తను కానీ మేడంని పరిచయం చేయలేకపోతే నేను ఇందులోకి రాలేను. నిజంగా ఒక భగవంతుడు ఇచ్చిన వరమే అనుకుంటున్నాను. ఇంకా నేను ఇచ్చిన వాటికి రిజల్ట్ ఏంటి అంటే నేను ఇద్దరు అమ్మాయిలకి మా చెల్లెల పాపలకండి ఇద్దరు 17 ఇయర్స్ 19 ఇయర్స్ వాళ్ళకి థైరాయిడ్ వచ్చి 32 పాయింట్స్ అండి. అసలు 8 మంత్స్ నుంచి మెన్సెస్ అవ్వలేదు. అయితే మనం సప్లిమెంట్స్ వాడిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఇద్దరికి కూడా డేట్స్ వచ్చాయండి. వాడుతున్నారు ఇప్పటికి కూడాను. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఎవరు వినట్లేదు, చెయ్యట్లేదు అనుకుంటాం కానీ మనల్ని జనాలందరూ అప్డేట్ చేస్తుంటారండి. మనం ఏం చేస్తున్నాం ఏంటా అన్నది. స్టేటస్‌లు అవి రోజు పెడుతుంటాను కదా! పెడుతుంటే నాకు చాలా మంది ఇలా వచ్చినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. అయితే మా రిలేటివ్‌లో ఒక ఆవిడ ఒక దగ్గర వర్క్ చేస్తారు. వర్క్ చేస్తే వాళ్ళ సారు చాలా రిటైర్డ్ ప్రొఫెసర్. అయితే కాల్ చేశారు. రోజు నేను స్టేటస్‌లు థైరాయిడ్ కోసం ఇవేవో పెడుతుంటాం కదా! మన సప్లిమెంట్స్ కోసం. ఆ అమ్మాయి రోజు చూస్తదావిడ. చూస్తే సడెన్‌గా కాల్ చేసింది. చేసి ఏంటి అంటే ఇలాగా మా సార్‌కి గ్యాస్ట్రిక్ 20 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ఉంది. ముడుకులో కరకరమని సౌండ్ వస్తుంది. ఒకవైపంతా కాలది లాగేస్తుంది. చాలా రోజుల నుంచి వాడుతున్నా సరే తగ్గలేదు అంటే నాకు ఫస్టు ఎంత హ్యాపీగా అనిపించిందో అంత హ్యాపీగా అనిపించింది. అంటే మనం ఒక పని ఆహ్, గట్టిగా అనుకోని, నించొని ఎటువంటి నెగెటివ్స్ కూడా వచ్చినా మనం నిలబడి చేస్తే వాళ్ళంతట వాళ్ళే వస్తారు. దేనికైనా. అంటే ప్రొఫెసర్ గారు అంటే తను చాలా లోతుగా చదువుకుంటారు. ఎక్కడికక్కడ వెళ్ళొచ్చు, చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో పని చేసిన అమ్మాయి మాట విని నాకు కాల్ చేస్తే నేను వెళ్ళాను, మాట్లాడాను. ఏం సప్లిమెంట్స్ అంటే మేడమోళ్ళతో మాట్లాడి ఇచ్చాను. వాడుతున్నారు కూడా. కానీ దీనికి కారణం చెప్తున్నాను. మనం నించోవాలి ఫస్ట్. మనం బిలీవ్ చేయాలి ఏదైనా. నేను సక్సెస్ తీసుకోగలను. అటో ఇటో ఏమన్నా తేల్చుకొనే ఉండాలండి ఇందులో ఇది కూడా. వీళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు వస్తారు ఖచ్చితంగా. నేనంటే ఫస్ట్‌లో నేనైతే ఎక్కువగా అనుకునేదాన్ని కాదండి. ఇదేం అబద్ధం కాదు. వాళ్ళే వస్తారు. ఎవరో మనమంటూ ఉండాలి. మనమంటూ నిరూపించుకోవాలి. ఫస్ట్ మనమంటూ నమ్మాలి. ఇది మనం వాడాలి. రిజల్ట్ తెలుసుకోవాలి. ఎవరికైనా చెప్పగలగాలి. ఇన్‌కమ్ వైస్‌గా ప్రతి ఒక్కరికి నా టీమ్ అంతా ఎక్కువగా లేడీసేనండి. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. మనకంటూ ఒకటి ఏర్పరచుకోవాలి. ఎవరైనా చెప్తుంటారు కొనలేదండి, ఉండలేదండి, చేయలేదండి అంటే ఈ నెల కాకపోతే వచ్చే నెలన కొంటారు. ఎవరో ఒకరికి ఏదో అవసరం వస్తూనే ఉంటారు. నాకు కూడా అలాగే జరుగుతూనే ఉంటది. హ్మ్. ఇంకా అదే మన టీమ్‌లో చాలా మందున్నారు. కాంతా గారు గాని, అమ్మ గాని, మున్ని గారు కానీ ఇంకా చాలా మందున్నారు. అయితే వాళ్ళకి చెప్పిన విధానం బట్టి మనం చెప్తూ ఉంటే కాంతా గారు కూడా సేమ్ ఇదే ఫేస్ చేశారండి. ఆ రోజు చెప్పలేదు మర్చిపోయారు ఆవిడ. ఆహ్, బిల్లింగ్ చేయడానికి కూడా దానికి పిన్ నంబర్ కూడా తెలియడానికి అంత నీరసం అన్నమాట. కళ్ళు తిరిగేసేవి ఎప్పటికప్పుడు. అప్పుడు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పట్టడానికి స్ప్రే ఉంది కదా! అది బి12 2 కలిపి ఇచ్చాము. ఇచ్చిన దగ్గర నుంచి చక్కగా అసలు అంత నీరసంగా ఉన్న ఆవిడ చాలా చక్కగా కూడా పనిచేస్తున్నారు. ఆహ్, ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఆహ్,
నా డ్రీమ్ అనుకుంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, మనకంటూ మనకు ఒక గోల్ ఏర్పరచుకోవాలని చెప్పేసి నేనైతే మంత్లీ 30,000 నేను అనుకున్నాను. ఈ మంత్ నుంచి అది కూడా అయ్యింది. ఎందుకు అంత గట్టిగా అనుకుంటున్నాను అంటే మాకు ఇద్దరు పాపలు పీజీ చేశారు. వాళ్ళిద్దరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఎంత సఫర్ అవుతున్నారు ఏంటి, మార్నింగ్ లేచి తయారవి వెళ్ళడానికి 50 రూపాయలు పడతారు వాళ్ళు. బాక్సులు పెట్టి టిఫిన్లు పెట్టి అన్ని చేస్తే అంత ఒక్కరోజు సెలవు ఇవ్వరు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా పీజీ వరకు చదివి అంతలాగా 25,000 20,000 దానికి. కానీ నేను ఇంట్లో ఉంటే వాళ్ళకంటే ఎక్కువగానే చేయాలి. ఇంకొకటి ఏంటంటే చెప్తున్నానంటే, ఫస్ట్ నుంచి నా చేతుల మీద అన్నిగా నేను మన ఫ్యామిలీకి చేసుకున్నానండి. అలాగే నా నా వల్లే కొంచెం నష్టం జరిగింది. కొంచెమే కాదు, భారీగా నష్టం జరిగింది నా ఫ్యామిలీకి. నేను ముందు నుంచి ఎలా ఉన్నానో చివరి వరకు వాళ్ళని అలాగే చూసుకోవాలి. పిల్లల్ని కానీ నా హస్బెండ్ని కానీ అలాగే చూసుకోవాలి. ఆ నష్టాన్ని అంతా నేను భర్తీ చేసుకోవాలి అని చెప్పి నాకు గట్టిగా డ్రీమ్ అండి. మేడం ఏం చెప్తారు, మార్నింగ్ లేచి గట్టిగా అనుకోండి, గట్టిగా డ్రీమ్ చేయండి. నేనైతే గట్టిగా అలాగే డ్రీమ్ చేస్తాను. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా హస్బెండ్ వేరే దేశంలో ఉండడం జరిగింది. అతను ఈ ఇయర్ ఎలానో వచ్చేయాలి, ఇంకా నా దగ్గరే ఉంటారు. ఇద్దరం కలిపి చక్కగా బిజినెస్ చేసుకుంటాము. ఇదే మేడం నా డ్రీము గట్టిగా. నెక్స్ట్ ఈ మంత్ నుంచి 2 LOBలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా ఎక్కువగా మాట్లాడుంటే సారీ అందరికి. మేడం లక్ష్మి మేడం, సుమ మేడం. సూపర్ మేడం. లీడర్స్ ఒక్కసారి సూపర్ అండి, సెషన్ అయితే చాలా బాగుంది. బట్ ఈ రోజు మనందరం సెలబ్రేట్ చేసుకున్న ఒక మంచి డే అండి. ఎందుకంటే మనకి హైయెస్ట్ 84 మెంబర్స్ మన జూమ్ కి ఈ రోజు అటెండ్ అయ్యారు. ఒక్కసారి దీనికోసం అందరూ కూడా మీరు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకొని ఈ ఒక్క విషయానికి మాత్రం, ఎందుకంటే ఇందులోని ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ ఉంది. ఓకే అండి, ఒకసారి అందరూ కూడా విషెస్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకంటే ఈ రోజు లేచి మీ డౌన్ లైన్స్ కి ఎవరెవరైతే మీరు ఫోన్ చేస్తారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములేనండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 84 మెంబర్స్ హైయెస్ట్ ఈ రోజు జూమ్ కి. సో ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ రోజు న్యూ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అటెండ్ అయ్యారు. జూమ్ కి కంటిన్యూగా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 100% కాన్ఫిడెంట్ అయితే పెరుగుతుంది. అవునంటారా కాదంటారా? ఎవరైనా రిప్లై ఇవ్వండి. మీ దగ్గర కొత్త వాళ్ళు అటెండ్ అవుతున్నారు. కొత్త వాళ్ళు అటెండ్ చేయించండి. ప్రతిరోజు మనం అందరికి ఫోన్ ఫాలోఅప్ చేస్తూ ఉండలేం కదా లీడర్స్. కానీ ఎప్పుడైతే జూమ్ కి మనం కొంచెం అలవాటు చేసామో ఒక 21 డేస్ తర్వాత వాళ్ళకి నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, నేను కూడా అటెండ్ అవ్వాలి అని ఒక ఆలోచన అయితే వస్తుంది. మరి కొంతమంది అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, జూమ్ ఏముందండి, పొద్దున్నే ఎవరు అటెండ్ అవుతారండి, ఆ పొద్దున్నే లెగాలి కదండి ఇదండి అంటారు. నిజంగా జూమ్ కి అలా అనేవాళ్ళు మరి స్కూల్ కి రెగ్యులర్ గా ఒక స్కూల్ అనేది మనకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు స్కూల్ కి ఎందుకు వెళ్ళాలి లీడర్స్? మా ఇయర్లీ వన్స్ ఎగ్జామ్కి వెళ్ళి రాసేస్తే సరిపోతుంది కదా. అలాంటి సిస్టమ్ అండి ఇది. ప్రతిరోజు మనం ఎవరితో అయితే కమ్యూనికేట్ అవుతామో, ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళు, దర్గాకు వెళ్ళే వాళ్ళు, ఈవెన్ చర్చికి ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు అంటే ఖచ్చితంగా దైవ సన్నిధిలో ఒక పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకంటూ ఏదైనా భగవంతుడితో చెప్పుకోవడానికి. మరి మీకున్న డ్రీమ్స్ ఎక్కడ మనం డిస్కషన్ చేస్తాం? మనకు వచ్చిన రిజల్ట్ ఎక్కడ డిస్కషన్ చేస్తాం? మన టీం ఎక్కడ ఒక మోటో అనేది ఏర్పడుతుంది? మన టీం లో ఎక్కడ ఒక మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది? మన టీంకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాం? అసలు మనందరం కూడా ఒక 1 hour 45 minutes ఎప్పుడైతే కలిసి ఉన్నామో ఖచ్చితంగా నిన్న ఒక మేడం చెప్పారు, మన వల్లి మేడం అవనివ్వండి, ఇంకొక లీడర్ కూడా చెప్పారు, ప్రతిరోజు ఒక ప్రొడక్ట్ ఎక్కడైతే అవుతుందా అండి, ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ అనేది పర్చేస్ అనేది జరుగుతుంది. ఒక్క ప్రొడక్ట్ అయినా అవనివ్వండి. స్పిర్లోనా కోసం చెప్తే స్పిర్లోనా కొంటున్నారు, B12 చెప్తే B12 కొంటున్నారు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏ పని అయినా మాకు ఈ రోజు రిజల్ట్ తక్కువగానే ఉండొచ్చు, కానీ రాను 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 మిరాకిల్ రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ రోజు జూమ్ అయితే హైయెస్ట్ 85 మెంబర్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ లీడర్స్. ఇందులో అందరూ కూడా 85 మెంబర్స్ కి కూడా వన్స్ అగైన్ మనం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. సో అలాగే రేపు కూడా మనందరం గట్టిగా ప్రయత్నించి ఒక్కొక్కరి టీంకి అటెండ్ చేయించినా కూడా మనకి ఎన్ని మెంబర్స్ అవుతాయండి చూసుకోండి. 300 మెంబర్స్ మనకే సరిపోతుంది, రావడానికి కూడా ఖాళీ లేకుండా ఉండొచ్చు. సో అలాగే
మరి ఈ రోజు సెషన్ ఎంటైర్ సూపర్ అండి. మేడం అయితే చాలా హ్యాపీగా చాలా మంచిగా చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్తానండి మేడం కోసం. మేడం ఫస్ట్ నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మేడం నాకు సిస్టమ్ ప్లానింగ్ అవన్నీ తెలీదు, ఎల్ఓబి అంటే ఏంటి మేడం అని అడిగారు. ఎల్ఓబి అంటే మీ నుంచి మీ అప్లైనర్కి కానీ లేదంటే మీ డౌన్లైన్స్ మీకు కానీ వచ్చేది ఎల్ఓబి అండి. 5625 పాయింట్స్ వస్తే అక్కడి నుంచి మినిమం 10 to 15,000 చెక్ ఒక పర్సన్కి వస్తుంది అని చెప్పానండి. చెప్తే మేడం ఒకటే అన్నారు, నాకు ఎల్ఓబి రావాలంటే ఏం చేయాలంటే అని అడగలేదు, మా అప్లైనర్కి నేను ఎల్ఓబి ఇవ్వాలి, నేను ఏం చేయాలంటే అని అడిగారు. ఒకసారి ఆలోచించారా? మా అప్లైనర్కి నేను ఎల్ఓబి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నాను, నన్ను ఎక్కడ పని చేయమంటారు అంటే అప్పుడు నాకు అనిపించింది అదే సిస్టమ్ అండి. మన కోసం మనం అడిగేది ఎవరైనా అడుగుతారు, కానీ మన అప్లైనర్, ఎందుకంటే ఒకప్పుడు మనం ఎలా ఉంటే అలానే ఉంటుంది టీం. నేను సాహు సార్కి ఫోన్ చేసి, నేను మీ టీంలో ఒక మెంబర్ని కదా సార్, నా దగ్గర 2000 పాయింట్లు వస్తున్నాయి కదా, నా నుంచి మీకు చెక్ రావాలంటే నేను ఏం చేయాలి అంటే సార్ నవ్వి అన్నారు, ఎల్ఓబి ఇవ్వాలి మేడం అన్నారు. ఎల్ఓబి ఇవ్వాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే, మీ లైన్ నుంచి నాకు 5600 పాయింట్లు వస్తే నీ నుంచి నాకు ఎల్ఓబి వస్తుందమ్మా అన్నారు. అదొక్కటే నాకు గుర్తుంది. అది ఇచ్చే వరకు నేను పనిచేశానండి. అసలు ఎలా పనిచేసానో తెలియదు. లాస్ట్ మినిట్ 11:40కి అలా ఫోన్ చేసి, సార్ 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 చూడండి సార్, నా లైన్లో 6000 పాయింట్లు వచ్చినాయి సార్, మీకు ఎల్ఓబి వచ్చింది కదా అంటే, ఎస్ మేడం నాకు ఎల్ఓబి వచ్చింది. అది అయిపోయింది కదండి. ఇదే సిచ్యువేషన్ విజయ్ మేడం నాకు చేశారు. లాస్ట్ మంత్ ఎండింగ్ లాస్ట్ టైంలో వదిన ఇంక వదిలే అంటే, లేదు లేదు నేను ఎలా అయినా ఎల్ఓబి ఇవ్వాలని ఎండింగ్ టైంలో తను నాకు ఎల్ఓబి ఇచ్చారండి. ఇప్పటికీ నేను మర్చిపోను. ఫస్ట్ ఎల్ఓబి తన నుంచే వచ్చింది నాకు. ఫస్ట్ ఎల్ఓబి నా కోసం తను పనిచేశారు. అర్థమవుతుందా అండి? అలాగే సుమా మేడం కూడా, నేను ఎల్ఓబి ఇవ్వాలంటే ఏం చేయాలండి అంటే, ఎక్కడ పని చేయాలో నేను చెప్పానండి, ఆవిడే చేశారు. కానీ మిరాకిల్ ఏంటో తెలుసా అండి, మనం ఏది అడిగితే దేవుడు అదికి డబుల్ ఇస్తారు కదా, పక్క వాళ్ళ కోసం అడిగితే మనకి ఇస్తారు కదా. మరి లిటిల్ షార్ట్ టైంలోనే మేడంకి ఎల్ఓబి కనెక్ట్ అయిపోయింది. ఎవరికండి? సుమా మేడం కాదు. సుమా మేడంకి మంత్ ఎండింగ్ వచ్చేది కాదు. సుమా మేడంకి 15th 14th ఇచ్చేశారు. సుమా మేడంకి ఇవ్వగా మళ్ళీ వల్లి మేడం కూడా ఎల్ఓబి కనెక్ట్ అయిపోయింది. లీడర్స్ ఖచ్చితంగా ఈ బిజినెస్ మనం అవతల వాళ్ళకి ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో అది మనకి డబుల్ వస్తుందండి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు రావడం కాదు, నా పై ఉన్న వాళ్ళకి వస్తే అప్పుడు ఏం చేస్తారండి, పై ఉన్న వాళ్ళకి ఎల్ఓబి వచ్చిందండి, వాళ్ళు ఏమైనా కూర్చుంటారా? కూర్చోరు. మీ వల్ల నాకు ఎల్ఓబి వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, కింద వెళ్ళి పని చేస్తాను. కింద వాళ్ళతో వెళ్ళి పని చేస్తే ఏమవుతుంది, 100% అక్కడ ఖచ్చితంగా మనకి కూడా ఎల్ఓబి కనెక్ట్ అవుతుంది. ఎల్ఓబి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి. ఒక లైన్ లో గుర్తుపెట్టుకోండి లీడర్స్, మనందరం డబ్బుల కోసం వచ్చాము, సరదా కోసం రాలేదు కాబట్టి, ఒక లైన్ లో 5625 పాయింట్లు మీకు వస్తే, అంటే 6000 అప్రాక్సిమేట్లీ 1,80,000 రూపాయలు బిజినెస్ మీకు వస్తే దాన్ని ఒక ఎల్ఓబి అంటారు, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఎల్ఓబి వచ్చేది 10,000, కానీ మిగతా బోనస్లు అన్ని కలిపి 10 to 15,000 మీకు చెక్ వస్తుంది. అంటే ఓవరాల్ గా టీమ్ బిల్డింగ్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కలిపి చూసుకుంటే ఒక్క ఎల్ఓబికి 28,000 వచ్చుద్దండి. అది ఎల్ఓబి. అలాగే 6 లైన్లో చూసుకోండి, 2 ఎల్ఓబిలు వస్తే 50,000 వస్తుంది. 3 ఎల్ఓబి, 3 లైన్లో 6,000 6,000 6,000 పీవీ వస్తే 70,000 వచ్చింది. 6 లైన్లో మీకు 6 ఎల్ఓబి వస్తే 1,55,000 రూపాయలు చెక్ వచ్చుద్దండి. 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు వస్తుంది, అది డ్రీమ్ చేద్దాం, ఎందుకంటే అది వచ్చేటప్పుడు మనం తీసుకుంటాం. కానీ ఈ రోజు మనం ఫైనాన్షియల్ గా బయటికి వెళ్ళిపోవాలి, మనం స్ట్రగుల్ క్లియర్ అవ్వాలి అంటే మన ఆలోచన విధానం 1 పాయింట్ 2 పాయింట్లు 100 పాయింట్లు, కొంతమంది ప్లాన్ చెప్తే అలాగే చెప్తారండి. అసలు నథింగ్ అలా చెప్పకూడదు. ఖచ్చితంగా ఒక్కొక్క లైన్ నుంచి ఎల్ఓబి టచ్ అవ్వాల్సిందే. 6 లైన్లు 6 ఎల్ఓబి. 6 ఎల్ఓబి అంటే 1,50,000 2 లక్షల రూపాయలు చెక్ వచ్చుద్ది. దానికోసమే ఈరోజు మనం పని చేయాలండి. మన మైండ్కి కూడా మీరు అదే ఇవ్వాలి. ఈ మంత్ 1800 పాయింట్లు అయింది కదా, ఈ మంత్ వదిలేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం. నో అండి, క్వాలిఫై అవ్వాల్సిందే. 100% మీరు అక్కడ క్వాలిఫై అవ్వాల్సిందే. నాన్ క్వాలిఫైది మీరు ఏది చూపించుకోకూడదు. నాన్ క్వాలిఫై అంటే ప్రతి మంత్ మనం ఫెయిల్యూర్ అయినట్టే కదా, పాస్ స్టూడెంట్ గానే ఉండాలి కదా ప్రతి మంత్. నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఒక 8 months ఫెయిల్యూర్ పర్సన్ లానే ఉన్నానండి. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు, ఎవరు చెప్పినా వినేవారు కాదు, వెస్టీజ్ ఎవరు చెప్పినా న్యూట్రిషన్ తీసుకునేవారు కాదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే సిస్టమ్ తెలుసుకున్నానో, క్వాలిఫైలో ఉండాలి అని ఒక 2,000 పాయింట్లు క్వాలిఫై చేయడానికి డే ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు నేను పనిచేసేదాన్నండి లీడర్స్. అలా పనిచేసాం కాబట్టి క్వాలిఫైలో ఉన్నా, మనలాగా పనిచేసే వాళ్ళు మన టీంలోకి రావడం జరిగింది. 6 teams 6 networks.
మరి మేడం చెప్పారు అన్ని లెగ్గల్లో ఎల్ఓపి వచ్చేది, మేడం లెగ్లో నాకు ఎల్ఓపి కావాలి. నాకు ఎంత దృఢంగా అనుకునేదానంటే నాకు సుమ మేడంకి టీం కావాలి అనుకునే టైంలో నాకు తెలియదండి. అలాంటి టైంలో మేడం కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎలా కనెక్ట్ అయ్యారో తెలుసా అండి, మనం ఏ పని చేసినా యూనివర్సల్ బ్లెస్ చేస్తుంది. నేను పూర్ణ మార్కెట్ లో మాట్లాడడం అది జరిగింది. మేడం వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామండి. మాట్లాడడం జరిగితే ఆ మేడం నాకు, మీరు మేడం హెన్నా కోసం బాగా చెప్తున్నారు కదా, నాకు గైడ్ చేయండి అన్నారు. మంచిగా ఉంటది, ఇది చేయండి అది చేయండి అని చెప్పని నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకున్న తర్వాత నార్మల్ గా రాలేదండి ఆమె నా స్టేటస్ ఫాలో అయ్యేవారు. డే అంతా నేను బిజినెస్ కోసం పెట్టేదాన్ని. ఈవినింగ్ అయ్యేసరికి ఒక మంచి సాంగ్ ఏదో నాకు నచ్చింది, నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెట్టుకునేదాన్ని. మేడం నెక్స్ట్ డే ఒకసారి 2-3 days తర్వాత ఫోన్ చేసి, మేడం మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు? అవునండి, వెస్టేజ్ చేస్తున్నాను. కానీ మరి నైట్ వీడియోస్ పెట్టేది ఎస్ నేనే. అంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? నాకు 1,50,000 వస్తుంది. కానీ మరి అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు వచ్చేది 10,000 మేడం, నరకం చూపించేస్తున్నారు, నేను ఆర్పీగా చేస్తున్నాను. అంటే మేడం డైరెక్ట్ సెల్లింగ్ అలా ఉండదు మేడం, హ్యాపీగా చేసుకోవచ్చు, టీంతో చేసుకోవచ్చు, ఎప్పుడు సరదాగా ఉంటది, చక్క టీమ్ వర్క్ అండి మేడం, ఇది అంత స్ట్రగుల్ ఉండదు. అంటే అవునా మేడం, అయితే నేను కూడా ఇందులో జాయిన్ అవుతాను మేడం, నేను నా ఫ్రెండ్ వస్తాను మేడం అని చెప్పారు. ఓకే మేడం అని చెప్పి 1 month 2 months గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది లీడర్స్. కానీ చూసారా, ఆమెకి సిస్టమ్ అర్థం అవ్వలే, ఆమెకు అర్థం అవ్వలేదు. ఆమె ఆమె ఏం చేశారంటే మేడంని తీసుకొచ్చారు, ఒక హెల్త్ ప్రాబ్లమ్ కి కనెక్ట్ చేశారు, వెళ్ళిపోయారు. అదే టైంలో మేమందరం కలిసి ఉండడం సుమ మేడంకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సుమ మేడం దగ్గర ఐడి వేయడం జరిగింది. టీం అనేది ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుందా అండి? అది యూనివర్సల్ డిజైనింగ్. ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తిని ఇంకొక డ్రీమ్ ఉన్న వ్యక్తికి పరిచయం చేసిందంటే మధ్యలో ఏం జరిగింది అంటే యూనివర్సల్ డిజైనింగ్ ప్లానింగే జరిగింది, ఇంక అక్కడ ఏమీ లేదు. అందుకే నేను చెప్తా, మీరు ఏది నమ్మితే అది నిజమవుతుంది. మీరు మనస్ఫూర్తిగా నవ్వండి. లక్ష్మీ మేడంకి చెక్ వచ్చింది కదా, లక్ష్మీ మేడం ఎంతైనా చెప్తారు కదా అంటే, ఆ 700 రూపాయల చెక్ కూడా నేను తీసుకున్నానండి, 100 రూపీస్ చెక్ కూడా నేను తీసుకున్నాను. ఆ చెక్ నుంచి ఈ రోజు ఇలా వచ్చాం. సో నమ్మకంతో చేసే పని ఎప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ఫస్ట్ మనం 100 PV కొనుక్కున్నామా, ఎందుకు కొనుక్కోలేకపోతున్నాం, ఎందుకు బయట వాళ్ళకి పర్చేస్ చేయలేకపోతున్నాం? ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు మనకి. అది కాన్ఫిడెంట్ పెంచుకోండి. మనిషి అనుకుంటే చేయలేదు ఏదీ లేదు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు నాన్ క్వాలిఫై ఉన్నారు, లేటెస్ట్ గా ఉన్న వాళ్ళు ఈ రోజు 3,000-4,000 పాయింట్లతో క్వాలిఫై అవుతున్నారు. అంటే బికాజ్ వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా అండి? కాన్ఫిడెంట్. మనం అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే మనస్ఫూర్తిగా భగవంతుని అడిగి చూడండి, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తారు, యూనివర్సల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మరి ఈ రోజు సెషన్ అయితే మేడం చాలా చాలా అద్భుతంగా ఉంది. మీకు అప్లైనర్ కి ఉన్న కమ్యూనికేషన్ డెఫినెట్ గా మీకు కూడా అలాంటి అద్భుతమైన టీమే వచ్చిండే. ఎందుకంటే బీబీఎం అవనివ్వండి, ముని మేడం అవనివ్వండి, కాంతా మేడం అవనివ్వండి, చాలా మంది ఈ రోజు మీతో నడవడానికి వచ్చారు. మీ మీద ఒక నమ్మకంతో ఎంటైర్ టీంని మీరు తీసుకొని రావడం జరిగింది. మీ గుడ్ విల్ మేడం అది. ఇలాంటి సక్సెస్ మీరు మరెన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా మేడం, ఓవర్ టు యూ మేడం. ఇంకొక విషయం మేడం, ఒక విషయం చెప్పాలి. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ అని కానీ జెంట్స్ కానీ నేనంటే మామూలుగా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఎవరో ఒకరికి ఒక్కొక్కరికి ఫైనాన్షియల్ గా ఉంటది, హెల్త్ వైజ్ గా ఉంటది, రిలేషన్షిప్ ఏదో ఒక రకంగా ఎవరో ఒక్కరికి సఫర్ అవుతూనే ఉంటారు. కానీ మనం ఇక్కడికి వచ్చాక, బయటకు వచ్చాక మన ప్రాబ్లం చిన్నదైపోతుంది. బయటకు వచ్చాక ఆ ప్రాబ్లం తోనే అందులోనే అదే కుళ్ళి కుసించి ఏదో అంటారు కదా, అలా ఉండిపోతే ఇంట్లోనే, నేనైతే అది బాగా బిలీవ్ చేస్తున్నాను. నా విషయంలో దానికి కూడా అసలు మంచి మిరాకిల్ రిజల్ట్ అన్నమాట. ఎందుకనుకుంటే ఎంత లోగా ఉన్నా నేను ఓపిక లేకపోయినా ఒక్కొక్కసారి, ఇప్పుడైతే బాగానే ఉంది, చాలా అందులోంచి బయటపడ్డాను. ఎంత లోగా ఉన్న ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ప్లాన్ ఇవన్నీ మర్చిపోతాం. ప్లాను, బిజినెస్, అప్లైనర్స్ తో డౌన్లైన్స్ తో మాట్లాడుకోవడం, ఇవన్నీ. ఒక్క నిమిషం ఒక స్టోరీ చెప్తాను మేడం, చిన్నది. ఇది యూట్యూబ్ లో చూసాను, అప్పుడు చూసినప్పుడు నాకు తెలియలేదు. అయితే ఒక స్వామీజీ ఉంటారనమాట, నాలాంటిది ఒక పిచ్చిది ఎవరో ఉంటారు కదా, నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి స్వామీజీ, ఇలాగా అలాగా అని చెప్పేసి అంటారు. ఏమైందమ్మా అంటే, మా హస్బెండ్ ఏదో పట్టించుకోవట్లేదు, ఇలాగా అలాగా, నాకు ఈ ప్రాబ్లం తీరిపోవాలి అని చెప్పి ఇంట్లో సమ్ ప్రాబ్లం ఏదో చెప్తే ఆ స్వామీజీ ఒకటి, నాకు అప్పుడు అసలు తెలియలేదు, యూట్యూబ్ లో చూసేటప్పుడు, నాకు రియల్ గా ఫేస్ చేసిన తర్వాత తెలిసింది. ఆ స్వామీజీ కొన్ని ఆవాలు ఇచ్చారట, చేతిలో గుప్పుడు నిండుగా పట్టుకొని, అమ్మ మీరు మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీకు ఎవరెవరో తెలుస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీకైనా ఎక్కువ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆవాలు ఇచ్చేస్తారండి అన్నారట. అయితే ఒక పక్కింటికి వెళ్తే
వీళ్ళకంటే అలా హస్బెండ్ ఇంకా దారుణంగా ఉంది. ఇంకో పక్కింటికి వెళ్తే ఆ పిల్లలు ఇంకా దారుణంగా, ఇంకో పక్కింటికి వెళ్తే ఫైనాన్షియల్ గా, ఇంకొకరు అలాగా ఒకే ఊరంతా తిరిగిందట ఆమె. ఈమె కంటే తక్కువ అన్నమాట. తిన్నాక చుట్టూ తిరిగి తీసుకొచ్చి, స్వామీజీ నాకు ఈ ఆవాలు వద్దు, ఏమి వద్దు, అందరికంటే నేనే హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఒక దండం పెట్టేసి వచ్చేసింది. నేనైతే ఇది బాగా సిల్లీగా ఉన్నా బాగా నమ్ముతాను విలువగా. బయటకు వెళ్తే అంట ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్స్ అండి. అంటే నేను అనుకుంటా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇలా కాదు. ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అయితే ఇంకేమైనా ప్రేమ ఇంకా అలా ఇంకా అసలు చాలా చిన్నవైపోతాయి. అందులోంచి ఒక్కసారి ఆ డిప్రెషన్ లోంచి ఒక అడుగు బయటకు వచ్చి మనం వచ్చి చూసాము అనుకుంటే వేరే ప్రపంచం ఉంటది. ఆ ప్రపంచం నేను చూసాను, చూస్తూనే ఉన్నాను. ఇందులో ట్రావెల్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ. మొత్తానికి పెద్ద మార్కెటింగ్ లీడర్ అయిపోయారు మీరు. స్టోరీలు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమాదేవి మేడం, ఓవర్ టు యూ మేడం. లీడర్స్, మన మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే మ్యూట్ ఆన్ చేద్దామండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, నిజంగా మా మేడం ఫేస్ లోని స్మైల్ లోని మీకు ఆ హ్యాపీనెస్ అర్థమైపోయి ఉంటది. మా మేడం ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది. థ్యాంక్ యూ మేడం. గోల్డెన్ స్పూన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను మా వల్లి మేడం కి ఒక 4 months బ్యాకే పెట్టానండి. వల్లి మేడం కాదు, నాకు నా లైఫ్ లో వచ్చిన ఒక గోల్డెన్ స్పూన్ అని. నిజంగా మిరాకిల్ అండి. నేను నా ఫ్యామిలీని ఎంత నమ్ముతానో అంతగానే నా వల్లి మేడం కూడా, అలాగే మా లక్ష్మి మేడంని నేను ఎప్పుడు మా లక్ష్మి మేడంకి ఒకటే చెప్తాను. నన్నైతే మా సిస్టర్ జాయిన్ చేసి వెళ్ళిపోయింది మేడం, కానీ ఆ సిస్టర్ ఏదైతే సపోర్ట్ నాకు ఇవ్వలేకపోయిందో దానికన్నా ఎక్కువ సపోర్ట్ అయితే మీరు నాకు ఇస్తున్నారు. నాకైతే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేదండి, కానీ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏ రోజైతే మన దగ్గర ఇన్కమ్ ఉంటుందో ఆ రోజే మన చుట్టూ వస్తారండి. కానీ మన వెస్టేజ్ ఫ్యామిలీస్ అంటే మనం ఈ రోజు ఎంత హ్యాపీగా కనిపిస్తున్నామో, ఒక్క రోజు ఏ రోజైనా మన ఫేస్ లో చిన్న స్మైల్ తక్కువ ఉన్నా, కళ్ళల్లోంచి చిన్న నీళ్ళు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఎంటైర్ ఫ్యామిలీ అండి, ఒక్క మన టీమే కాదు, ఎంటైర్ వెస్టేజ్ ఫ్యామిలీ అందరూ కూడా చుట్టూ వచ్చేస్తారు. ఏమైంది ఏంటి అని అడుగుతారు. మన వాయిస్ లో ఉన్న మాటను బట్టి కూడా కనిపెట్టేస్తారండి. ఎందుకు అంటే ఏ రోజైనా నేను టీంతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా చిన్న నీరసం అనిపించినా వెంటనే ఆ కాల్ కట్ చేసి మళ్ళీ నాకు పర్సనల్ గా కాల్ చేస్తారు. మేడం ఎందుకు ఈ రోజు అలా ఉన్నారు, ఏమైంది అని. ఇలాంటి ఫ్యామిలీ, ఇంత మంచి ఫ్యామిలీ, ఇన్కమ్ కాదండి, ఇన్కమ్ గురించి కాదు, హెల్త్ గురించి కాదు, మంచి ఫ్యామిలీ అయితే నేనైతే తీసుకున్నానండి వెస్టేజ్ నుంచి. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అందరూ ఉన్నారు ఇందులో అయితే గనక. నాకైతే నేను ఏదైతే ఫ్యామిలీని కోల్పోయానో ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ అంతా నాకు వెస్టేజ్ లోనే వచ్చిందండి. నా జీవితం అంతా నేను వెస్టేజ్ అయితే వదలను, కంపల్సరీ వెస్టేజ్ లోనే ఉంటాను. మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా తీసుకుంటాను. ఇలాగే నా ఫ్యామిలీ అనుకుంటూ నా చుట్టూ ఉన్న నా టీం మెంబర్స్ అందరికీ కూడా ఇన్కమ్ ఇప్పించేంత వరకు, నాకు చేతనైనంత వరకు, నా బాడీ సపోర్ట్ చేసినంత వరకు ప్రతి ఒక్కరికి రోజు అయితే ఫోన్ అయితే కంపల్సరీ చేస్తానండి. కొంతమంది పేర్లు అయితే రాసుకుంటాను, వాళ్ళందరికీ ఫోన్ ఫాలో అప్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నాకైతే మా మేడం ఏదైతే ఎల్ఓబి ఇస్తాను అన్నప్పుడు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే కనుక నేనైతే స్టార్టింగ్ లో వచ్చానండి, సిల్వర్ డైరెక్టర్ అయినంత వరకు కూడా నాకు టీం ఎలా వచ్చిందో, నాకు ఎలా ఇన్కమ్ వచ్చిందో ఏంటో కూడా నాకు తెలిసేది కాదండి. ఎందుకంటే భారం అంతా అప్లైనర్ మీద వదిలేసేదానండి. మా సిస్టరే కదండి అప్లైనర్, నాకు భయం బాధ ఉండేది కాదు. ఒక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా తెలుసుకునేదాన్ని కాదు. టీంని చూపిస్తే అక్కెళ్ళి ఫాలోఅప్ చేసుకునేది, తన స్కూల్లో వర్క్ చేసుకునేది. స్కూల్ నుంచి 5:30, 6కి వచ్చేదండి. వచ్చిన తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అక్క ఇక్కడ టీం ఉన్నారు నువ్వు వెళ్ళు అంటే పని వెళ్ళేదండి, చేసేది. అంటే నా సిస్టర్ నాకు అప్లై అవ్వడం వల్ల నేను వెళ్ళను అన్న మాట వచ్చేది కాదు, కంపల్సరీ చేసేది. సిల్వర్ డైరెక్టర్ హెచ్యూ అయిపోయానండి, చాలా ఈజీగా అయిపోయాను. కానీ ఒక్క ప్రొడక్ట్ కోసం కూడా తెలియకల ఇన్కమ్ వచ్చేసేది. 10వ తారీఖు కల్లా నాకు 2,500, 3,000 పీవీ కూడా వచ్చేసేదండి. అంత మంచి టీం ఉండేది. కానీ నేను సిస్టమ్ కోసం తెలుసుకోలేకపోయాను, టీం నెంబర్ని ఫాలోఅప్ చేయలేకపోయాను. భారం అంతా అప్లైనర్ మీద వదిలేయడం వల్ల ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ రావడంలో అక్క అయితే డౌన్ అయిపోయింది విస్టేజ్ లో. కానీ ప్రెసెంట్ ప్రోడక్ట్స్ అయితే వాడుతుంది, యూజ్ చేస్తుంది, కానీ సిస్టమ్ లో అయితే వర్క్ చేయట్లేదు. తనకి ఇంకొక జాబ్ ఉండడం వల్ల తనకి అమౌంట్ పరంగా తనకి ఇబ్బంది లేదు కాబట్టి ఫైనాన్షియల్ గా తను వెళ్ళిపోయింది. కానీ నాకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు వేరే ఆపర్చునిటీ లేదు, నేను ఎక్కడికి వెళ్ళి చేయలేను. ఎందుకంటే నేను ఒకరి కింద పనిచేయడం నాకు నచ్చదు. ఓకేనండి, ఇదే నాకు ఉంది కాబట్టి. కాకపోతే 1 year వరకు అండి ఇన్కమ్, జీరో ఇన్కమ్.
ఈవెన్ ఒకసారి అయితే మా హస్బెండ్ ఎప్పుడు కూడా అనలేదండి. ఆ రోజు ఏమన్నారంటే, బస్ ఛార్జీలు కూడా డబ్బులు రాలేదు, నువ్వు ఎందుకు వేస్టేజ్ చేస్తున్నావు? ఎవ్రీ మంత్ నీకు బిల్ చేయడానికి కూడా నేను డబ్బులు ఇస్తే నువ్వు ఎందుకు వేస్టేజ్ చేస్తున్నావు? నువ్వు ఇంకా మానే అన్నారండి. నేను ఆ రోజు అడిగానండి, ఆయన ఒక్కటే అడిగాను. ఏ రోజు కూడా నేను ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నా భర్త ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి అనుకున్నాను తప్ప, దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, నేను నా భర్తను అడుగుతుంటే ఈ మాట అన్నారు. ఇది కాదు, నాకంటూ ఒక ఇన్కమ్ కావాలి, నాకు ఇందులోనే రావాలి అని గట్టిగా అనుకున్నానండి. నేను శ్రీనివాసుని బాగా నమ్ముతాను. నేను ఏ రోజైనా కంటి నుంచి నీళ్లు తెచ్చుకొని దేవుడి దగ్గర కూర్చున్నానంటే ఈవెన్ 2-3 డేస్ లో నాకు అదైతే సొల్యూషన్ అయితే కనిపించేస్తుందండి. అదే రూపంలో దేవుడిని నేను గట్టిగా అడిగాను. నిజంగా లక్ష్మీ మేడం నాకు వల్లి మేడం ఇచ్చారండి. నిజంగా గోల్డెన్ స్పూన్ నేను ఎందుకన్నానంటే, వల్లి మేడం నాకు కనెక్ట్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. నాకు ఇప్పుడుకొచ్చి ఇన్కమ్ లేదు అన్న మాట ఏదైతే ఉందో మా వారికి 6 మంత్స్ నేను అడిగాను, కానీ ఆ మంత్ లోనే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయిందండి. నాకు నిజంగా ఎల్ఓబితో ఎవ్రీ మంత్ ఆ మేడంకి ఎన్ని పాయింట్లు వచ్చాయి, మేడంకి ఎంత రీచ్ అయితే ఎల్ఓబి వస్తుందని ఏ రోజు అడగలేదు. మేడం నా టీం నుంచి ఇన్ని పాయింట్స్ వచ్చాయి కదా, మీ సైడ్ వాల్యూమ్ అయిపోయిందా, మీకు ఎల్ఓబి రీచ్ అయిపోయారా, ఇదే మాట అడుగుతారండి మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా నెలాఖరు దాకా కూడా పీవీ పెరగని నాకు 18,000, 12,000, 15,000 ఇలా పీవీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా పీవీస్ చూసి నా టాప్ అప్లైనర్ మాకు ఎవరైతే పరిచయం చేశారో, మా సిస్టర్ కాకుండా మాకు ఇంకొక అప్లైనర్ ఉన్నారండి, ఆ సార్ పీవీస్ చూసి, అంటే మా స్కూల్ డిఎన్ అండి సార్, బాబు చదివే స్కూల్ డిఎన్ అన్నమాట, గణేష్ సార్ అండి. నిజంగా సిస్టమ్ అంటూ మాకు తెలిసింది, లక్ష్మీ మేడం మాకు పరిచయం అయ్యారంటే ఆ సార్ వల్లే. అక్క స్కూల్లో వర్క్ చేసినందుకు అక్కని చెప్పారు. అక్క అయితే చెల్లికైతే సర్కిల్ ఉందండి, చెల్లి ఒక డాక్రాలో చేస్తుంది, చెల్లికి చాలా మంది తెలుసు అని చెప్పి నన్ను పరిచయం చేశారు. కానీ వాళ్ళిద్దరు ఈరోజు సిస్టమ్ లో లేకపోయినా నేనైతే సిస్టమ్ లో ఉన్నాను కాబట్టి, దేవుడు ఏ రోజైనా మనకి కనెక్ట్ అవ్వాలి, చెయ్యాలి అన్న తపన గట్టిగా లక్ష్మీ మేడం అన్నట్టు గట్టిగా అనుకుంటే కంపల్సరీ ఉంటదండి. లక్ష్మీ మేడం ఎందుకు నాకు సపోర్ట్ చేయాలనిపించిందో, ఎందుకు నా దగ్గర ఇవ్వాలనిపించిందో అది ఆ దేవుడికే తెలియాలి. కానీ నిజంగా మేడం నాకు ఇచ్చిన ఇంత మంచి ఆపర్చునిటీ అయితే కనుక నా టీం అందరికీ కూడా నేను ఇస్తాను మేడం. ఎవరికి కూడా నాన్ క్వాలిఫై అన్న మాట రాకూడదు. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ రావాలి. నేను తీసుకుంటున్న ఇన్కమ్ వాళ్ళకి కూడా ఇప్పించాలి. నేను ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అదే హ్యాపీనెస్ వాళ్ళందరిలోని చూడాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భర్త సంపాదన మీద అయితే ఆధారపడకూడదు. ఏ రోజుకైనా మనకంటూ ఒక సంపాదన ఉంటేనే మనకి విలువ ఉంటుంది. భర్త ఎన్ని లక్షలు తెచ్చినా విలువ లేదు లేడీస్. మనం తెచ్చిన ఒక 5,000, 10,000 చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం, లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ అండి. ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను మేడం. థ్యాంక్ యూ వల్లి మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పాలనుకుని చెప్పారు. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ ఇంకా థ్యాంక్ యూ మేడం. చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి. మన సార్ అయితే అతి త్వరలో ఇండియా వచ్చేయాలి. మీరు సారు కలిసి మీరు తీసుకోబోయే కార్ లో సార్ మీరు ఏ డ్రెస్ లో ఉండాలనుకున్నారో ఆ డ్రెస్ లో ఉండి ఇద్దరు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి. అది నేను త్వరలోనే చూస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం, విష్ వెల్త్ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ మేడం, మ్యామ్. మేడం మిగతా టీం కి మ్యూట్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మీరే హోస్ట్ అవుతుందా అవునా మేడం మేడం, మీకు? మీరే చూసుకోలేదు మేడం. మీరే అంటే లేదు మరి మేడం, మీ పోస్ట్ సెషన్ మీ కాబట్టి. దగ్గరే ఉంది. నేను అదే co-host హోస్ట్ గా నా దగ్గర ఉంది, కానీ మీరు మ్యూట్ ఆన్ చేయొచ్చు. భవానీ గారికి మ్యూట్ ఆన్ చేయండి ఫస్ట్. ఓకే ఓకే అలా అంటున్నారా? ఓకే ఓకే. మేడం అవ్వట్లేదు. మేడం భవానీ గారి దగ్గర లాంగ్ ప్రెస్ చేయండి. చేస్తే చూడండి అన్మ్యూట్ అని వస్తుంది. అక్కడ వచ్చిందా? రాలేదు మేడం. రాలేదా? ఓకే, ఇప్పుడు వస్తుంది. ఉండండి ఒక్క నిమిషం. హోస్ట్ సరే, ఇప్పుడు మీ హోస్ట్ ఇచ్చాను. ఇప్పుడు మీరు నాకు హోస్ట్ ఇవ్వండి. నా దాని మీద లాంగ్ ప్రెస్ చేసి హోస్ట్ ఇవ్వండి మేడం. ఓకే మేడం. గట్టిగా ప్రెస్ చేయండి నా నేమ్ మీద. ఓకే, ఇప్పుడు అలాగే ప్రెస్ చేసి భవానీ గారికి అన్మ్యూట్ ఇవ్వండి మేడం. ఓకే మేడం. ఓకే ఓకే, ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఇవ్వండి.
గుడ్ మార్నింగ్ మేడం. మేడం భవానీ మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం వల్లి మేడం సూపర్ గా క్లాస్ చెప్పారు మీరు. ఎప్పుడు మీ ఫేస్ చూసినా నాకు స్మైలీగా అనిపిస్తుంది. ఏదైనా ఇన్నర్ లో చెప్తారు మేడం మీరు. థ్యాంక్ యూ ఏంటంటే మనకి ఏం జరిగిందో అదే కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఎప్పుడు Okay. అలా మీ ఫేస్ చూస్తూ ఉంటాను, నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మీటింగ్ వచ్చినా ఎక్కడికి వచ్చినా మీరు చిన్న స్మైల్ తోనే